మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కొన్ని పదాలను వింటాము. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ, స్విఫ్ట్ అని. ఇప్పుడు వాటి గురించి కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. మొదటగా ఆర్టీజీఎస్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దీని ద్వారా డబ్బుని ఇన్స్టెంట్ గా పంపవచ్చు. దీనికి ట్రాన్స్ఫర్ లిమిట్ 2 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి చార్జెస్ వచ్చేసి 25 రూపాయల నుండి 50 రూపాయల వరకు పడుతుంది. అవైలబిలిటీ విషయానికి వస్తే బ్యాంకింగ్ అవర్స్ లో మాత్రమే ఆర్టీజీఎస్ ద్వారా డబ్బుని పంపగలం. ఇక రెండవది వచ్చేసి నిఫ్ట్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. దీని ద్వారా డబ్బుని 30 నిమిషాల వ్యవధిలో పంపవచ్చు. దీనికి ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది ఏమీ ఉండదు, ఎంతైనా పంపవచ్చు. దీనికి ఛార్జెస్ ₹2.50 నుండి 25 రూపాయల వరకు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. అవైలబిలిటీ అంటే 24/7 ఉంటుంది. ఇక మూడోది ఐఎంపీఎస్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. దీని ద్వారా డబ్బుని ఇన్స్టెంట్ గా పంపవచ్చు. దీనికి ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది అప్ టు 25 lakhs వరకు ఉంటుంది. దీనికి ఛార్జెస్ ₹2.50 నుండి 25 రూపాయల వరకు ఉంటుంది. దీనికి అవైలబిలిటీ విషయానికి వస్తే 24/7 ఉంటుంది. ఇక నాలుగోది యూపీఐ. ఇది మనందరికీ తెలిసిందే. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీని ద్వారా కూడా డబ్బుని ఇన్స్టెంట్ గా పంపవచ్చు. దీనికి ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది 1 లక్ష నుండి 5 లక్షల వరకు యాప్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దీనికి చార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఇది కంప్లీట్ గా ఫ్రీ. కాకపోతే ఎవరైనా మర్చెంట్ 2000 ట్రాన్సాక్షన్ పైన చేస్తే 1.1% పడుతుంది. ఇక దీని అవైలబిలిటీ 24/7 ఉంటుంది. ఇక చివరిది స్విఫ్ట్. దీన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే వాడతారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. దీని ద్వారా డబ్బుని 1 నుండి 3 రోజుల మధ్యలో పంపవచ్చు. దీనికి ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది ఆయా దేశాలను బట్టి మారుతూ ఉంటుంది. దీనికి ఛార్జెస్ 500 రూపాయల నుండి 1000 రూపాయలకు పైగా పడతాయి. దీని అవైలబిలిటీ గ్లోబల్ గా 24/7 ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.